ఉందో చెప్పు నువ్వే. ఓహో, ఇదిగో తీసుకో. ఇప్పుడు నువ్వు చూడు తకేలా పవర్. చాలా బాగుంది. చాలా సరదాగా ఉంది. పకేలాను ఫుట్బాల్ లో ఓడించాను. తకేలా అటు చూడు, నూడిల్స్. నూడిల్స్ ఎక్కడ ఎక్కడెక్కడ? ఇదిగో నా గోల్. అదిగో చూడు పేస్ట్రీ. ఇప్పుడు ఇంకొక గోల్. ఓహో, పిజ్జా కూడానా? అలాగా బాబు, ఈ నూడిల్స్ నువ్వే తిను. నీ పేస్ట్రీ తీసుకో. ఆపు తకేలా. ఎందుకు పిజ్జా తినాలని లేదా నా మంచి పకేలా? అయితే ఇప్పుడు మ్యాచ్ ఓవర్ అయిపోయింది. మీరిద్దరు ఎవరికి నష్టం కలిగించారో వెళ్ళి చూద్దాం పదండి. అయ్యో, చాలా తప్పు చేశారు. పాపం ఎవరితో ఇంటి అద్దం పగలగొట్టారు. మన ఫుట్బాల్ అణగి చపాతీలా అయిపోయింది. అంతా నీ వల్ల జరిగింది పకేలా. నువ్వు ఆశ పెట్టిన పిజ్జా వల్ల జరిగింది. నీ సూపర్ ఫాస్ట్ కిక్ వలన మన ఫుట్బాల్ టాయ్ ఫిష్ అయిపోయింది తకేలా. ఒప్పుకో. తకేలా ఇక ఆపుతారా? మీరంతా ఎవరు? అయ్యో, మీ బాల్ పాడైపోయింది కదా. ఆగండి, నేను ఇప్పుడే దాన్ని బాగు చేస్తాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నా దగ్గర కొత్త ఫుట్బాల్ తీసుకోవచ్చు. నా పేరు హరిబాయ్, ఫుట్బాల్ వ్యక్తి. బాస్ తను మనల్ని చూడగలుగుతున్నాడు. అంటే దీని అర్థం తనేదేనా? అవును, ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు. సారీ హరి గారు, ఈ బాల్ వల్ల మీ కిటికీ అద్దం పగిలిపోయింది. మేము వెంటనే దాన్ని బాగు చేస్తాం, మీరేం కంగారు పడకండి. అరే, ఎవరు బాధపడుతున్నారు? దాన్ని బాగు చేయించుకోవచ్చు. మీరు ఎలా ఆడగలరని నేను ఆలోచించి బాధపడుతున్నాను. నేను ఈ బాల్ని చకచక బాగు చేస్తాను. ఇదే నా పని. దానికి బదులుగా మీ మొహాల మీద వచ్చే చిరునవ్వే నాకు బహుమతి లాంటిది. థ్యాంక్ యూ హరి గారు. మీరు చాలా మంచివారు హరి గారు. ఆయన మనల్ని చూడగలుగుతున్నారు. అంటే నవ్వుతున్న తన మొహం వెనకాల ఏదో బాధ దాగి ఉంది. పదండి తెలుసుకుందాం. హరిగారు, మీరు ఏదో విషయం గురించి బాధపడుతున్నారని మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది. ఏమిటి ఆ విషయం చెప్పండి. బహుశా మేము మీకు ఏదైనా సహాయం చేయగలమేమో. మీకెలా తెలిసింది? అవును, సమస్య అయితే ఉంది. అది కూడా చాలా పెద్దది. ఇక మీరు ఎలాంటి సహాయం చేయలేరు. అయ్యో, మీరు అదేమిటో చెప్పండి ప్లీజ్. అలాగే, కొద్ది రోజుల క్రితం సేట్ మోతీలాల్ 100 ఫుట్బాల్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు స్కూల్ పిల్లల కోసం. 4 రోజుల్లో 100 ఫుట్బాల్స్ చేసేయాలి, సరేనా? నేను 25,000 రూపాయలు ఇస్తాను. అన్ని రూపాయలు నువ్వు జీవితంలో ఒక్కసారి కూడా చూసి ఉండవు. ఆ డబ్బులతో నేను ఎన్నో ఫుట్బాల్ చేయగలను. ఇంకా ఎంతో మంది పిల్లలకు ఇవ్వగలను. సరే సరే, 4 రోజుల్లో వస్తాను. నువ్వు 100 ఫుట్బాల్స్ సిద్ధంగా ఉంచు. నేను ఒంటరివాడిని, ముసలివాడిని, ఎంతో చలాకీగా పని చేయలేను. అలా ఎంతో ప్రయత్నించిన తర్వాత కూడా అన్ని ఫుట్బాల్స్ ను టైంకి చేయలేకపోయాను. ఈ రోజు సేట్ మోతీలాల్ ఫుట్బాల్ తీసుకువెళ్ళడానికి వస్తారు. నా ఫుట్బాల్ దొరకని ఆ పిల్లలందరి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. పోనీలేండి, మీ ఫుట్బాల్ అయినా బాగైంది.
తీసుకోండి. Thank you, హరి గారు. గారు అయితే మీరేం కంగారు పడకండి. మోతీలాల్ రాకముందే మీ 100 ఫుట్బాల్స్ ని రెడీ చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇది మేం మీకు ఇస్తున్న మాట. పదండి, మనం కలిసి ఫుట్బాల్స్ ని చేసేద్దాం. మీరంతా ఎవరు? మేము మిత్రులకు మిత్రులం, అలాగే శత్రువులకు భూతాలం. నేను బూత్ బాస్, ఇక వీళ్ళు నా అసిస్టెంట్లు. నేను తకేలా. నేను పకేలా. ఇదిగోండి మీ 100 balls రెడీగా ఉన్నాయి. ఓయ్ హరి, నేను మోతీలాల్ సేట్ ని. ఓ, సిద్ధం చేసావా నా 100 బాల్స్ ని? మోటేలాల్ సెట్ తయారుగా ఉన్నాయి. ఇలా చూడండి. ఈ బలహీనమైన హరి మంచిగా మెరుస్తున్న ఇన్ని బాల్స్ తయారు చేశాడా? దీని ఫినిషింగ్ చాలా బాగుంది. అయితే మోతీలాల్ చర్మాన్ని కూడా ఒలిచేస్తాడు. తన నుంచి ఈ బాల్స్ ని తీసుకుంటాను, డబ్బులని ఆదా చేస్తాను. ఏంటి హరి, నువ్వు ఎలాంటి బాల్స్ తయారు చేసావు? ఏం జరిగింది సేట్? ఇలా చూడు, ఈ బాల్ అణిగిపోయింది. దీని కుట్టు చాలా బలహీనంగా ఉంది. మరి ఇది చూడు, దీని రంగు తేలిపోయింది. బాల్స్ అన్ని పనికి రాకుండా ఉన్నాయి. మోతీలాల్ బాల్ చర్మాన్ని కూడా ఒలిచేస్తాడు. కానీ నువ్వేమో మోతీలాల్ ని మోసం చేయాలనుకుంటున్నావా? తప్పుగా మాట్లాడుతున్నాడు బాస్. బాల్స్ లో ఎలాంటి లోటు లేదు కదా. అయ్యో, అలా చేయకండి సేట్. పిల్లలు వీటితో ఆడుకునే వాళ్ళు సంతోషపడతారు. మీరు ఆర్డర్ ఇచ్చారు. ఒకవేళ మీరు వీటిని తీసుకోకపోతే నేను ఇవన్నీ ఏం చేసుకుంటాను? ఈ పనికిరాని బాల్స్ ని ఎవడు 2 రూపాయలకు కూడా కొనడు. నేను వీటికి కేవలం నీకు 5,000 మాత్రమే ఇస్తాను. మోతీలాల్ బాల్ చర్మాన్ని కూడా ఒలిచేస్తాడు. మీరు 25,000 చెప్పారు సేట్. 5,000లో బాల్ తయారీకి కావలసిన సామాను కూడా రాదు. పనికి మాలిన బాల్స్ కోసం 5,000 రూపాయలు కూడా చాలా ఎక్కువే. తీసుకుంటావా? తీసుకో, లేకపోతే వదిలేసేయ్. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఇతను బలహీనుణ్ణి దోచుకుంటున్నాడు. ఈ మోతీలాల్ చర్మాన్ని వరిచే సమయం వచ్చేసింది. తప్పకుండా బాస్. అవును. నీ పనికిరాని ఈ ఫుట్బాల్స్ ని ఏమవుతుంది? ఏంటిది? పదండి, మోసాన్ని తుడిచిపెడదాం. పదండి ఫుట్బాల్ సైన్యం. ఏంటిది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యో దేవుడా! ఇక జంపింగ్ జాక్ ఆట మొదలు పెడదాం. ఏం జరుగుతోంది? వద్దు, ఆగండి. భలే ఉంది. ఫుట్బాల్ తో ఆడుతుంది. అయితే పదండి, ఈ ఆటను మన ఫుట్బాల్ గ్రౌండ్ లోకి తీసుకెళ్దాం. మోతీలాల్ ఎవరి చర్మాన్నైనా ఒలిచేస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదంతా ఎవరు చేస్తున్నారు? మేము చేస్తున్నాం. ఎవరు మీరంతా? మేము భూతాలము. భూతమా? అసలు భూతాలు ఉంటాయా? భూతాలు? మీరంత అబద్ధం చెప్తున్నారు. నువ్వే అబద్ధాలు కోరివి. ఇంకా మోసగాడివి కూడా. నీకు హరి గారి ఫుట్బాల్స్ నచ్చలేదు కదా? మరి ఈ ఫుట్బాల్ ఎలా ఉందో చెప్పు నువ్వే. ఆ! ఆ! ఓహో, ఈ ఫుట్బాల్ అన్నింటికంటే చాలా పనికి మాలింది. ఇప్పుడు మనం మోతీలాల్ చర్మంతో పాటు జుట్టును కూడా పీకేద్దాం. గేమ్ ఆన్. ఈ బాల్ తో నేను గోల్ వేస్తాను. లేదు, నేను వేస్తాను. కాపాడండి, కాపాడండి. ఏంటి మోతీలాల్? నీ చర్మం ఊడిపోయిందనుకుంటా. మోతీలాల్ పరిగెట్టు. అతను చాలా మురికిగా తయారయ్యాడు. ఇప్పుడు ఇతన్ని శుభ్రం చేద్దాం. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను క్షమించండి. సరే కానీ నువ్వు ఏం తప్పు చేశావో అది చెప్పు. నేను హరిని మోసం చేయాలని ప్రయత్నించాను. ఇంకా బాల్ చర్మాన్ని కూడా ఒలుద్దామనుకున్నాను. ఇంకా తనతో అమర్యాదగా ప్రవర్తించాను. చాలా దురుసుగా మాట్లాడాను. తనని అవమానించాను. నాకు అర్థమైంది, నాకు అంతా అర్థమైంది. ఇప్పుడు ఇక ముందు ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించను. నేను హరిని క్షమాపణ కోరుతాను. నువ్వు నీ తప్పుని ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ.
నన్ను క్షమించండి హరి గారు, ఇంకెప్పుడు ఇలా చేయను. నేను మీలాంటి ఒక మంచి శ్రమించే మనిషిని నేను మోసం చేయాలనుకున్నాను. ఇక ముందెప్పుడు నేను బాల్ చర్మాన్ని వలిచే ప్రయత్నం కూడా చేయను. నీతిగా నిజాయితీగా విలువలతో పని చేస్తాను. సేట్ నేను వీళ్ళ సాయం వల్లే 100 ఫుట్బాల్ల ఆర్డర్ను పూర్తి చేయగలిగాను. నేను డబ్బులతో కొంతమంది పనివాళ్ళను పెట్టుకోవచ్చు, అలాగే టైంకి ఆర్డర్ను పూర్తి చేయగలుగుతాను. అలాగే మరి వచ్చే నెలలో ఒక జాతర ఉంది. అందులో అమ్మడానికి 1000 ఫుట్బాల్స్ ని తయారు చేయగలవా? తప్పకుండా తప్పకుండా సేట్, తప్పకుండా చేయగలను. ఇంకా ఎంతో మంది పిల్లలు నా ఫుట్బాల్ తో ఆడుకోగలుగుతారు. ఖచ్చితంగా ఈసారి నో చీటింగ్, నో చర్మం వలవడం. సరే హరిగారు, ఇక మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం బూత్ బాస్, నా తరపు నుంచి ఈ స్పెషల్ ఫుట్బాల్ మీకోసం గిఫ్ట్ తీసుకోండి. నేను చాలా కష్టపడి చేశాను. థ్యాంక్ యూ. బాయ్ 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 హరి గారు. ఇంత శ్రమించిన తర్వాత నాకు ఆకలి వేస్తుంది. తకేలా పకేలా. అయితే వెళ్దామా బాస్? ఈవినింగ్ స్నాక్ తిందాం. యమ్మీ. అవును బాస్, లాలో స్నాక్ సెంటర్ లో చాలా చిత్ర విచిత్రమైన స్నాక్స్ దొరుకుతాయి. కాకరకాయ పకోడీ, కారం పాయసం.